అందరికీ ప్రియులరా దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకోబోతున్నాము. 17వ వచనంలో కూడా మరికొన్ని మాటలు మనము నేర్చుకున్నాము. మొదట మరి మంచిదని నేర్చుకున్నాం, తర్వాత చెడుదని నేర్చుకున్నాము, ఆ తర్వాత మరి తెలివి గురించి నేర్చుకున్నాము, ఆ తర్వాత మరి తినుట గురించి నేర్చుకున్నాము. మరి ఈరోజు మనం మరి ఏం నేర్చుకోబోతున్నామంటే ఆజ్ఞ, దేవుని ఆజ్ఞల గురించి మనము నేర్చుకోబోతున్నాం. వీళ్ళరా ఒకసారి మరి దేవుని వాక్యాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనం. వీళ్ళరా మరి లాస్ట్ మాట ఉంది 17వ వచనంలో, లాస్ట్ మాట మీరు జాగ్రత్తగా వినండి. మరి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి, బైబిల్ లేకుంటే సెల్ ఫోన్లో కూడా బైబిల్ ఉంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓన్లీ బైబిల్ అని కొట్టండి. మరి అక్కడ ఏ భాష కావాలంటే ఆ భాష మీకు బైబిల్ మీకు లభిస్తుంది. ఎందుకంటే బైబిల్ అనేది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ అన్నమాట. మన బంధువులకు, మన రిలేటివ్స్కు, మన తోబుట్లకు, మన పిల్లలకు ఏ విధంగా మనం లెటర్ రాస్తామో, మెసేజ్ పెడతామో, ఈఎంఐ పెడతామో, అదేవిధంగా మరి ఈ యొక్క దేవుడు రాసిన లెటరే ఈ బైబిల్. కనుక బైబిల్ అందరికీ కూడా చదవచ్చు. బైబిల్ చదవటం వల్లనే మనము ఈ లోకంలో ఏం జరుగుతుంది, దేవుడు ఏం చేశాడు, మరి ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఏమై ఉన్నాడు, దేవుడు ఒక్కరా ఎక్కువ మంది అనేది మనము బైబిల్ ద్వారానే తెలుసుకుంటాం. పిల్లరా నేను కూడా బైబిల్ చదువుకు మరి కాలజ్ఞానం చదివినాను, మరి మహాభారతం చదివినాను, తర్వాత అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, 18 పురాణాలు, మరి భగవద్గీత, ఇవన్నీ కూడా మా వాళ్ళు చదివేవాళ్ళు. అయితే ప్రియులరా మరి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను బైబిల్ చదివిన తర్వాతనే మరి నిజమైన దేవుడు ఎవరని తెలుసుకున్నాను. ప్రియులారా మీరు కూడా సత్యాన్వేషకులుగా ఉండండి, మరి సత్యాన్ని తెలుసుకోండి. మరి సత్యం మనల్ని సుసంతులుగా చేస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక మరి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనం సత్యాన్ని తెలుసుకోవాలి, అదే మన పని. కనుక మనం సత్యంలో తెలుసుకోకుండా చనిపోయినామంటే మనం నరకాన్ని పోతాం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, నేను మంచి కార్యాలు చేస్తున్నాను, నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, యజ్ఞాలు చేస్తున్నాను, యాగాలు చేస్తున్నాను, మరి మనుషులకు అన్నదానం చేస్తున్నాను, మరి వస్త్రదానం చేస్తున్నాను, మరి కొంతమంది కన్యాదానం చేస్తారు, కొంతమంది భూదానం చేస్తారు. మరి ఈ విధంగా మరి చాలా రకాలైన దానాలు అయిపోయినారా. అయితే ఆ దానాలన్నీ కూడా మంచివే, కానీ ఇవి మరి దేవుని యొద్దకు మనల్ని చేర్చలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది 2వ వచనంలో. కనుక మరి దేవుని యొక్క మరి మాట ఏమిటంటే, మరి మీకును మీ దేవునికి మరి మీ దోషములు అడ్డు వస్తున్నాయి అని రాయబడింది. మీరు మీ దగ్గర బైబిల్ ఉంటే 59వ అధ్యాయం యెషయా గ్రంథం చదవండి, అక్కడ ఇవన్నీ కూడా రాయబడినాయి. ప్రియులారా కనుక మన పాపములన్నీ కూడా మరి మురికి పేలిక లాంటివే అని రాయబడింది. మనం చేసే పుణ్యకార్యాలన్నీ కూడా మనం చేసే పుణ్యకార్యాలన్నీ కూడా మురికి పేలికలే. అంటే మురికి పేలికలు అంటే మురికి గుడ్డలు అన్నమాట. మనం మురికి గుడ్డలు ఎవరైనా మరి ప్రేమతో తీసుకుంటారండి? మురికి గుడ్డలు నాకు కావాలమ్మా, చాలా బాగున్నాయి మురికి గుడ్డలు అని జేబులో పెట్టుకుంటారా? మరి ఎవరైనా కంపోర్ట్స్లో పెట్టుకుంటారా, షోకేస్లో పెట్టుకుంటారా? మురికి గుడ్డలు అంటే బయటలో పట్టేస్తారు అన్నమాట. అంటే మన నీతి కార్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి. కనుక మురికి గుడ్డల ద్వారా మనము పరలోకం చేరలేము. మనం మురికి గుడ్డలు మనం కట్టుకొని ఎక్కడికైనా ఒక ఫంక్షన్ పోయినామనుకో, మనం ఏం చూస్తారు, అందరు మనలోకి అదేలాగా చూస్తారు కదా, షేమ్ అయిపోతాం. మనం మురికి గుడ్డలు కట్టుకొని మన బంధువులు ఎందుకు పోతామా, ఒక ప్రయాణం చేస్తామా, బస్సు ఎక్కుతామా, ఒక మరి ట్రైన్ ఎక్కుతామా, ఫ్లైట్ ఎక్కుతామా? చూడండి మనం ఎక్కలేము. ఎందుకంటే మనం ఎక్కడికన్నా పోవాలంటే చాలా నీట్గా తయారవుతాం. మరి కొత్త బట్టలు వేసుకుంటాం, తర్వాత మరి మంచిగా మనం రెడీ అయ్యి మనము హెయిర్ కటింగ్ చేయించుకుంటాం. ఎందుకంటే మనం పోయేది చాలా మరి గొప్ప వాళ్ళ యొద్దకు, మన ఫ్రెండ్స్ యొద్దకు, మన తోబుట్ల యొద్దకు చాలా కాలానికి పోతున్నాం. అలాంటి సందర్భంలో ఎంత మంచిగా రెడీ అయిపోతాం మనము. కనుక ప్రియులారా అయితే మనం ఈ భూలోకంలో ఒక మనుషులను దర్శించడానికి, ఒక ప్రాంతానికి పోవడానికి, ఒక ఫంక్షన్ పోవడానికి, ఒక అధికారిని దర్శించడానికి మనం ఈ విధంగా మనం రెడీ అయితే, మరి పరలోకం వెళ్ళాలంటే మనం ఏ విధంగా రెడీ కావాలి?
కనుక మన నీతి క్రియలు సరిపోవండి. కనుక మీరు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ దేశానికి చెందిన మనమందరం కూడా మనుషులమే. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా తెలియజేస్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్తుంది. కనుక ప్రియులారా, మనమందరం మనుషులం. మనం కులము, మతాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టినట్టువే. మరి యోధాలు చెప్తున్నాయి, మతో మతహ అన్నాడు కవి. అంటే మానవుని హృదయంలో నుంచి వచ్చింది మతం, అయితే దేవుని హృదయంలో నుంచి వచ్చింది మార్గం. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును పరలోక రాజ్యం చేరలేరని చెప్పాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడంటే ఐఆమ్ ద డోర్ అని చెప్పాడు. అంటే నేనే ద్వారం అని చెప్పాడు. కనుక ప్రియులారా, ఆయన ద్వారం కనుక మరి ఆయన ద్వారానే మనము పోతేనే మనకు పరలోకం ఉంది అని మరొక మార్గంలో పరలోకం లేదు. చూడండి, మరి చాలామంది సాధులు, సన్నాసులు, ఋషులు, మునులు మరి తపస్సు చేస్తుంటారు. కనుక తపస్సు చేసినంత మాత్రాన వాళ్ళు పరలోకం పోతారని అనుకోరు. కనుక అదంతా లేదు. మరి యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు. కనుక నా ద్వారానే తప్ప మీకు పరలోక రాజ్యము లేదని చెప్పాడు. కనుక ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభు వారి మాట మీరు వినండి. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది సత్యం. ఇదే మరి మనందరి మానవ కోటికి కావలసిన మాట. కనుక మీరు కూడా సత్యాన్వేషకులు ఉండి బైబిల్ చదవండి. బైబిల్ చదివిన ప్రభు దేవుడు మీతో మాట్లాడతాడు. కనుక సృష్టికర్తని దేవుడి సమస్తాన్ని, ఆ ఆకాశమును, భూమిని, చంద్ర నక్షత్రములను, జలచరములను, ఈ సమస్త మరి వృక్షాలను, మరి పశువులను, జంతువులను, పక్షులను, మరి చేపలను, ఈ సమస్త సృష్టిని తయారు చేసిన దేవుడు సృష్టికర్త. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఎట్లుంటాడు, మరి ఏ పోలికలు ఉంటాడు అని చెప్పేదే బైబిల్. కనుక మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, గాడ్ ఈజ్ స్పిరిట్ అని చెప్తుంది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్తారు. కనుక దేవునికి రూపం లేదు ప్రియులారా. ఎందుకంటే ఏ మనుషుడు ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేడు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఎవరు కూడా మనుషుడు మరి మనుషుడంటే మనుషుడే. కనుక దేవుడు అంటే మనలాగా పెళ్లి చేసుకోడు, పిల్లలు కనడు, కామ, కోద, మదమాక్షరం లేనివాడే దేవుడు. ఇవి అర్షడ్ వర్గాలు అంటారు అనమాట. కనుక ఈ యొక్క గుణాన్ని మరి అతిక్రమించి దీన్ని మరి జయించిన వాడే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన కోపాన్ని జయించాడు, ఆయన మరణాన్ని కూడా జయించాడు. చూడండి, ఈ లోకంలో చాలామంది గొప్ప వాళ్ళు వచ్చారు, మరి వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. కానీ చనిపోయిన తర్వాత వారి చాప్టర్ క్లోజ్ అనమాట. వారి చరిత్ర అంతవరకే మరి స్టాప్ అయిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం తెలుసుకునేది ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన చరిత్ర తిరిగి మరి రిపీట్ ఇన్ హిస్టరీ. కనుక మరి దేవుని యొక్క మరి మాట ఆ విధంగా రాయబడింది. కనుక ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం ఉంచండి. కనుక మన ఒక మంచి క్రియల వలన మనం పరలోకము పోలేము అని మీరు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి. కనుక మేము కూడా మరి జంగం కులానికి చెందిన వాళ్ళం, మేము శివభక్తులం అయినప్పటికీ కూడా దేవుడు, నేను బైబిల్ చదివిన తర్వాత నాకు దేవుడు మరి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయనే మానవాళ్ళందరి కొరకై కలవరి శిలువలో రక్తం కార్చాడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా తెలుసుకున్నాను. కనుక మరి సర్వలోక పాప పరిహారం, రక్త పోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యయాగం, బలియాగం. సర్వలోక పాపం పోవాలంటే రక్తం చిందించాలి. ఆ రక్తం ఏమిటంటే దేవుని రక్తమై ఉండాలి. తద్రక్తం అన్నాడు అన్నమాట. కనుక మరి నా రక్తం అంటే దేవుని రక్తం. దేవునికి మరి శరీరం లేదు కనుక ఆయన శరీరం కొరకు, రక్తం కొరకు ఆయన మానవ మరి అవతారంలో ఈ లోకానికి వచ్చాడు. ఆ అవతారమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆదికాండం మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడు అని మరి లేఖనాలు తెలియజేస్తున్నట్టున్నారు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చినప్పుడు ఆ వాక్యమే శరీరధారి, కృపాసక్త సంపన్నుడుగా మన మధ్య నివసించను అంటారు ప్రియులారా. కనుక మరి ఈరోజు మనము దేవుని వాక్యమే శరీరం ధరించుకుందనమాట. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు, ఆ శరీరమే యేసుక్రీస్తు ప్రభువారు. కలవరి శిలువలో మనందరి కొరకు ఆయన శిలువలో మరి రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభువారు ఫస్ట్ చెప్పాడు, నేను మరి పాపుల కొరకు, మనుషులందరి కొరకు చనిపోతాను, మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టే ఆయన తిరిగి లేచాడు. ప్రియులారా, కనుక ఈ సత్యాన్ని మీరు నమ్మితే మీకు పరలోకం ఉంది. కనుక వేరే మరి ఏ ఒక మార్గం ద్వారా, మరి మంచి కార్యాల ద్వారా, పుణ్య కార్యాల ద్వారా నువ్వు ఏం చేసినా పరలోకం పోలేవు. అది పోవటానికి కుదరదు, అసంభవం. కనుక దేవుడు చెప్పాడు, మానవుని యొక్క నీతి క్రియలు మురికి గుడ్డలు లాంటివి. కనుక మురికి గుడ్డలు కట్టుకుని మనం ఎక్కడికి
పోలేం కదా. మరి ఈ భూలోకంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతము పోవటమే కష్టమైతే మనం పరలోకం ఎట్లా పోతాం? మీరే ఆలోచించండి ప్రియులారా. కనుక ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని చదువుతాను కనుక మీరు జాగ్రత్తగా వినండి. ప్రభు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో. కనుక మీరందరూ కూడా బైబిల్ చదవండి ప్రియులారా. బైబిల్ ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం, దేవుడు రాసిన గ్రంథం. కనుక ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనము చదువుతాను, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తినదినము నిశ్చయముగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించు. చూడండి, దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు ఫస్ట్ మనుషుడు, మొదటి మనుషుడు ఆదాంతో దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే నీవు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, వాటి తినదినమున నిశ్చయంగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించాడు. సో ప్రియులారా, మనం ఈ వచనంలో మరి దాదాపు 7 పదాలు మనము నేర్చుకున్నాము. అయితే ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. అయితే దాని మీద ఆల్రెడీ మనకు ఇంతకుముందే కొన్ని వీడియోలు చేసాం ఆ పదాలకు సంబంధించినట్టు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నామంటే లాస్ట్ మాట 17వ వచనంలో లాస్ట్ మాట ఏం రాయబడిందంటే మరి ఆజ్ఞాపించును అని రాయబడింది. ఆజ్ఞాపించు. కనుక చూడండి, మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, వాటి తినదినము నిశ్చయంగా చచ్చిదమని నరునికి ఆజ్ఞాపించింది. దేవుడు ఆజ్ఞాపించు. ఆజ్ఞ అంటే ఇది కంపల్సరీగా చేయాలన్నమాట. ఇది బోధ కాదు, ఇది సూచన కాదు, ఇది సలహా కాదు, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయాల్సింది. చేయలేదనుకో మరి ప్రాణాపాయం వస్తుంది. ఎక్కడైనా మనం రోడ్డు మీద పోతున్నాం అనుకో, మరి అక్కడ ట్రాన్స్ఫారం ఉంటుంది. ట్రాన్స్ఫారం డేంజర్ అని రాస్తారు, తెలుగులో అపాయం అనమాట. డేంజర్. దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు మస్తు రాస్తారని మనం ముట్టుకుంటే ఎమ్మడే మనం చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం, ప్రమాదం జరిగింది. అంటే ఆజ్ఞ అంటే అలాంటిది అనమాట. అంటే దేవుని నోటి గుండా వచ్చే మాటలు ఆజ్ఞ అని రాయబడింది. ప్రియులారా, మరి ఈరోజు ఈ యొక్క వీడియో మరి ఇంకా ఎక్కువ చెప్తే లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడికి నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ వీడియోలో మనము కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్.